బిత్తిగాడు అనుకుంటున్నాం. వాడికి ఉన్న టాలెంట్ మీకు తెలియదు. వాడే హై రేంజ్ టాలెంట్ వాడు. నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ఎనీ టైం డబ్బును చూసేవాళ్ళు వాళ్ళు మాత్రమే. ధనవంతులు కూడా చూడండి, పొద్దున రెడీ అయిపోయినాడు, కూర్చునేసినాడంటే పోయినాడంటే ఇంక టాలించే రాత్రి పడుకునేదాకా డబ్బు పడతానే ఉండలా, వస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు కదా కంటితో. అంటే కంటితో చూపించడం వల్ల ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది వాళ్ళకి, ఆ ఎన్వైర్మెంట్ క్యాచ్ చేస్తుంది. వీడు ఆనందపడుతూ ఉంటాడు కదా, ఏమన్నా ఒక రూపాయి వేసినాడు, ఒక 5 రూపాయలు నువ్వు పోయినావు, ఇంకొకరు ఒక 5, అబ్బా అబ్బా ఆనందపడుతూ ఉంటాడు. ఇంకొకటి ఎవరు పుణ్యాత్మ ఉండొచ్చు, ఒక 100 ఇచ్చేసినాడు అనుకో, అబ్బా ఇటువంటి పుణ్యాత్మలు ఒక 10 మంది తగిలితే దాలే అని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ మైండ్ ఆనందపడే కొద్దీ వాడు ఓహో డబ్బు వచ్చి వీడికి ఆనందపడతాడు. వాడు చూసుకుంటాడు. మళ్ళీ వాడికి ఏం కావాలని తింటాడు. ఇప్పుడు హోటల్ కాడికి పోయి కూడా డబ్బు ఇచ్చుకున్నాడు, అయ్యా కొంచెం అన్నం పెట్టండి నాయనా అని పెట్టించుకొని తింటాడు. వాడికి కావాల్సింది తినేస్తాడు. వాడు అనుభవించేదానికి ఆ డబ్బును అనుభవించే యోగం వాడు రాసి పెట్టుకోవాలి. అంటే వాడు రాసుకోవాలా, వాడు దాని మీద మనసు పెట్టాల, ఫోకస్ పెట్టాల.